యూరోప్‌లో బస్సు, ట్రైను, కారు, బోటు అన్నీ ఎక్కా. రిక్షా గూడా ఎక్కేస్తే ఓ పనైపోతుందిగా. ఆమ్స్టర్డామ్‌లో ఆల్మోస్ట్ ప్రతి దగ్గర మనకి రిక్షాలు కనబడతాయి. అండ్ ఇక్కడ వాన ఎక్కువ పడడం వల్ల వాళ్ళు పాపము ప్యాసింజర్స్‌కి ప్రాబ్లమ్ అవ్వకూడదని ప్రతి రిక్షా వాళ్ళు ప్యాసింజర్ సీట్స్‌ని కవర్ చేశారు. కానీ పాపం వాళ్ళ సీట్‌నే కవర్ చేసుకోలేదు. ఇది మీటర్ బేసిస్ మీద రన్ చేస్తారు. అండ్ క్రెడిట్ కార్డ్, క్యాష్ అన్నీ తీసుకుంటారనమాట. ఎలక్ట్రిక్ రిక్షా అది. సో పెద్ద కష్టపడక్కర్లేదు. బటన్ నొక్కితే వెళ్ళిపోతుంది. నిజానికి క్యాబ్ కన్నా రిక్షానే కాస్ట్లీ. కానీ ఎక్స్పీరియన్స్ కోసం జస్ట్ ఒక్కసారి తీసుకున్నాం మేము. అండ్ ఈ రిక్షా డ్రైవర్ ఒక విజిటింగ్ కార్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అందులో తన నెంబర్ ఉంది. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కాల్ చేయండి, వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. మీరు ఎవరైనా ఆమ్స్టర్డామ్ వెళ్తే ఇతని రిక్షాలో రైడ్ చేయాలి అంటే నాకు కాల్ చేయండి. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ లో వాక్ చేసుకొని తిరగచ్చు గానీ ఇంకా మిగతా ప్లేసెస్ అన్ని చూడడానికి సిటీలో హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనం ఆ బస్సెస్ లో ఎక్కడన్నా ఎక్కి దిగి మొత్తం సిటీ టూర్ చేయొచ్చు. డే పాస్ తీసుకుంటే రోజంతా ఆ బస్సెస్ ని మనం ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. బాని పొద్దున స్టార్ట్ అయిపోతే బెటర్. సో మేము వన్ ఆఫ్ ద బస్సెస్ ఎక్కి అంటే గ్రేటర్ ఆమ్స్టర్డామ్ చూద్దామని చెప్పి బయలుదేరాము. మోస్ట్లీ ఎక్కువ మ్యూజియంస్ ఉన్నాయి. నేను మ్యూజియం పర్సన్ కాదు కాబట్టి దాని లోపలికి వెళ్ళలేదు. అండ్ హెనికెన్ బీర్ ఎవరికైనా తాగే అలవాటు ఉందా ఉంటే కమెంట్ చేయండి. హెనికెన్ బీర్ బ్రూవరీ మనకి ఆమ్స్టర్డామ్ లోనే ఉంది. దాన్ని కూడా టూర్ చేయొచ్చు. కాకపోతే మేము ఏది టూర్ చేయలేదు. జస్ట్ ఊరికే అట్లా బస్ లోంచి చూసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ మోస్ట్ టూర్స్ కి మనకి టికెట్స్ కావాలి. దానికి ముందే ప్రీ బుక్ చేసుకోవాలి. మాది అన్ప్లాన్డ్ ట్రిప్. అందుకే మేము అన్ని ముందే చూసుకోలేదు. ప్లస్ మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోండి. ఇది చూసారా స్కూల్ అంట. జస్ట్ ఒక బిల్డింగ్ లాగా ఉంది. ఇంత చిన్న స్కూల్ ఏంటా అనుకున్నాను. కానీ దాని తర్వాత మనకి ఇండియాలో కూడా ఫ్రీ పారాయణాలు అవి ఇట్లానే ఉంటాయి కదా అని గుర్తొచ్చింది. స్కూల్ చూడడానికి ఎలా ఉన్నా అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళు పిల్లల్ని 3:30కో 4కో ఇంటికి పంపించేస్తారు. రోజంతా కూర్చోబెట్టి రుబ్బకుండా. ఆమ్స్టర్డామ్ లో మోస్ట్ ఫేమస్ అయిన యాన్ ఫ్రాంక్ హౌస్ నాకు చూడాలని ఉండింది. కానీ అక్కడికి బస్ వెళ్ళదు. బస్ లో ఒక స్టాప్ దగ్గర మనం దిగి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. యాన్ ఫ్రాంక్ అనే అమ్మాయి ఒక 12 ఇయర్స్ జూయిష్ పాప. తన స్టోరీ గానీ హిస్టరీ గానీ చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటది. యాన్ ఫ్రాంక్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? వరల్డ్ వార్ 2 టైంలో నాజీస్ అందరూ జ్యూస్ ని చంపేస్తుంటే ఈ జూయిష్ పాప మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్ లో దాక్కుంది. నాజీస్ కి దొరకలేదు కానీ ఆ రూమ్ లోనే ఫుడ్ వాటర్ లేకుండా ఉండడం వల్ల చనిపోయింది. కానీ చనిపోయే ముందు తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని ఒక డైరీలో రాసింది. వినడానికి చాలా బాధగా ఉంది కదా. ఆ పాప పుట్టి పెరిగిన ఇంటిని గవర్నమెంట్ ఇవాళ రోజున ఒక మ్యూజియం లాగా కన్వర్ట్ చేసి విజిటర్స్ కి ఓపెన్ ఉంచింది. ఇది హౌస్ బయట నుంచి వ్యూ. లోపల మనకి కెమెరా ఎలా ఉండదు. ఆమ్స్టర్డామ్ మొత్తం తిరిగి చూసేసిన తర్వాత మేము బ్యాక్ టు ప్యారిస్ వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ తీసుకున్నాము. యూరోప్ మొత్తంలో బుల్లెట్ ట్రైన్స్ చాలా ఫేమస్ అండ్ ఆల్సో చాలా ఫాస్ట్. మనకి బస్ లో ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్ 8 to 9 hours పడతాయి. బుల్లెట్ ట్రైన్ లో 2.5 to 3 hours లోనే వెళ్ళిపోతాము. అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే వన్ వే బస్ లో వచ్చి రిటర్న్ వే మేము బుల్లెట్ ట్రైన్ లో వెళ్తున్నాము. ట్రైన్ చాలా ఖాళీనే ఉండింది అండ్ మనకి ట్రైన్ లో వైఫై కూడా ఉంటది. ఆమ్స్టర్డామ్ టు ప్యారిస్ వెళ్ళేటప్పుడు ట్రైన్ మధ్యలో బెల్జియం లో ఆగుతుంది. మాకు అసలు బెల్జియం ప్లాన్ లోనే లేదు. కానీ ఈ ట్రైన్ మధ్యలో బెల్జియం లో ఆగినప్పుడు మాత్రం మేము ట్రైన్ దిగేసాం.